రైట్. ప్రఖ్యాతిగాంచిన కొండగట్టు అంజన్నకు అటవీశాఖ నోటీసులు ఇచ్చింది. 6 ఎకరాల భూమిపైన వివాదం కొనసాగుతుంది. ఆ 6 ఎకరాల భూమి మాదే అంటూ అటవీశాఖ వాదిస్తోంది. సో కొండగట్టు అంజన్న అంటే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్. తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం కోసం ఎంతోమంది వెళ్తూ ఉంటారు. ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొండగట్టు అంజన్న దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. సో అంత ప్రఖ్యాతిగాంచినటువంటి కొండగట్టు అంజన్న భూములపైన కొంత వివాదం నడుస్తోంది. 6 ఎకరాల భూమిపైన వివాదం నడుస్తోంది. దాని నేపథ్యంలో అటవీ శాఖ కొండగట్టు అంజన్న భూములకి నోటీసులు జారీ చేశారు. 6 ఎకరాల భూమి మాదే అంటూ అటవీ శాఖ వాదిస్తోంది. షోకాజ్ నోటీస్ పైన ఎండోమెంటు అటవీ శాఖ మౌనంగా ఉంది. ఇంతవరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు. మరి దీంతో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నోటీసులకు ఎటువంటి ఆన్సర్ ఇస్తారు? నిజంగా మరి అటవీ శాఖ వాదిస్తున్నట్టుగా అది అటవీ శాఖ భూమేనా, దేవాదాయ శాఖ భూమి కాదా అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కొండగట్టు అంజన్న భూములకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చారు అటవీ శాఖ. సో దానికి మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది దేవాదాయ శాఖ తర్వాత అటవీ శాఖల మధ్య 6 ఎకరాల గురించి వివాదం నడుస్తుంది. సో ఈ వివాదానికి సంబంధించి మౌనంగా ఉంటుంది అటవీ శాఖ. ఎండోన్మెంటు షోకాజ్ నోటీస్ పైన ఎండోమెంట్ అనేది అంటే దేవాదాయ శాఖ మౌనంగా ఉంది. ఎటువంటి రిప్లై లేదు. సో గోప్యత పైన అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు నోటీసుల విషయంలో ఎందుకు స్పందించట్లేరు? నోటీసుల పైన ఎందుకు వాళ్ళు ఆన్సర్ చేయట్లేరు? అటవీ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ నోటీసులో స్పష్టంగా అటవీ శాఖ పేర్కొంది. సో అటవీ శాఖ భూమి 6 ఎకరాలు అనేది అటవీ శాఖ భూమి. ఆ అటవీ భూమిలో అక్రమంగా నిర్మాణాలు జరిగాయి అంటూ నోటీసులో స్పష్టంగా అటవీ శాఖ పేర్కొంది. ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కట్టడాలపైన కూడా నోటీస్ ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్, కొండగట్టు అంజన్నకు అటవీ శాఖ నోటీసులు ఇచ్చింది. 6 ఎకరాల భూమిపైన వివాదం కొనసాగుతుంది. సో అటవీ శాఖ ఇచ్చినటువంటి నోటీసులకు ఏమంటారు? ఎండోన్మెంట్ శాఖ రిప్లై ఇచ్చే అవకాశం ఉందా? ఆ నోటీసుల గురించి ఏమంటున్నారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రము కొండగట్టు అంజన్న ఆలయము. ఇప్పుడు కొండగట్టు అంజన్న ఆలయము పూర్తిగా అటవీ ప్రాంతం లోపల ఉండడంతో ప్రతి సంవత్సరము అటవీ శాఖ అధికారులు కూడా ఇటు అటవీ ప్రాంతం లోపల ఉన్నటువంటి భూములను ఆక్రమించినటువంటి వారికి వారి నుండి స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు కూడా అందజేస్తూ ఉంటారు. అంటే ఈ కొండగట్టు అంజన్న ఆలయానికి ఇలా నోటీసులు రావడము పదే ప్రతి సంవత్సరం లాగానే వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి క్రమం లోపల ఈసారి కూడా కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ నోటీసులు జారీ చేశారు. కానీ ఇది బయటకు పొక్కడంతో ఇప్పుడు ఈ షోకాజ్ నోటీసులు వ్యవహారం అంతా బయట కూడా సోషల్ మీడియా లోపల వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు షోకాజ్ నోటీసులు అందిన తర్వాత దీనిపైన ఇటు ఎండోమెంట్ అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నోటీసుల మీద గోప్యత పైన అయితే పలు సందేహాలు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 684 బ్లాక్ అటవీ శాఖ పరిధి లోపల ఆక్రమించారు అంటూ కూడా ఫారెస్ట్ అధికారులు నోటీసులు అందజేసినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఏకంగా అంటే మొత్తం కొండగట్టు అంజన్న ప్రాంతం లోపల ఉన్నటువంటి 6 ఎకరాల అటవీ శాఖ భూమిని ఆక్రమించారని చెప్పి ఇటు ప్రధాన ఆరోపణలు. ఈ నేపథ్యం లోపలనే ఇటు అటవీ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అటవీ భూమి లోపల అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ కూడా నోటీసు లోపల స్పష్టంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే కొండగట్టు ఆలయం ముందు ఉన్నటువంటి భోజనశాల కావచ్చు, లేకపోతే ధర్మశాల, పలు ఇవన్నీ కూడా ఆక్రమించారనేటువంటి నోటీసులో పేర్కొన్నారు. మొత్తం 6 ఎకరాల విస్తీర్ణం లోపల అన్నదాన సత్రము, వాటర్ ప్లాంట్, వాహన పూజ షెడ్, తర్వాత ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, తర్వాత అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్, ఇవన్నీ నిర్మాణాలు మొత్తం కూడా అటవీ శాఖ భూమికే వర్తిస్తాయని చెప్పి నోటీస్ లోపల పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే నోటీసు ఎక్కడ కూడా ఇటు అటవీ శాఖ అధికారులు కానీ అదే విధంగా దేవాలయాల శాఖ అధికారులు కానీ నోటీసు అయితే ఎక్కడ కూడా బహిర్గతం కాలేదు. దీనిపైన గోప్యత పాటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్ లోని 33A అదే విధంగా 3B సెక్షన్ల కింద ఈ నోటీసులు జారీ అయినట్టయితే తెలుస్తుంది. దీనిపైన ప్రతి సంవత్సరం కూడా కొండగట్టు ఆలయానికి ఏవైతే భూములు ఆక్రమించారో ఆ భూముల పైన యథాపలంగా నోటీసులు వస్తాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు పైన పేర్కొన్నటువంటి ఏవైతే ఇటు వాహన పూజ కావచ్చు, తర్వాత
ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అన్నదాన సత్రం కావచ్చు, వాటర్ ప్లాంట్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా అటవీ శాఖ భూములు ఆక్రమించారు అని చెప్పి అయితే నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కొండగట్టు ఆలయము భూముల పైన ఇటు టార్గెట్ అటవీ శాఖ అధికారులు టార్గెట్ చేయడం పైన అయితే ఇటు భక్తులు, కొండగట్టు అంజన్న భక్తులు, తర్వాత స్థానికులు, హిందూ ధార్మిక సంఘాలు అన్ని కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా అటవీ శాఖ భూములు ఆక్రమించి ఏకంగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాంటి పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉంటారు. కానీ అటవీ శాఖ భూములను ఆక్రమించారని చెప్పి ఏకంగా కొండగట్టు అంజన్నకు నోటీసులు పంపడం ఏంది అనేటువంటి దానిపైన అయితే ఇటు హిందూ భక్త జనము అయితే ఆవేదనతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా హిందూ ఒక విశ్వాసాల పైన దాడి చేశారు అని చెప్పి అయితే ఇటు సోషల్ మీడియా లోపల మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, మనకు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. కొండగట్టు అంజన్నకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. అటవీ శాఖ భూమి ఉంది అందులో, కాబట్టి ఆ భూమి తమదే అంటే మాదే అంటూ అటవీ శాఖ వాదిస్తోంది. 6 ఎకరాల భూమిపైన వివాదం కొనసాగుతోంది. ఆ 6 ఎకరాల భూమి తమదే అంటూ అటవీ శాఖ వాదిస్తోంది. షోకాజ్ నోటీస్ పైన ఎండోమెంట్ మౌనంగా ఉంది. దేవాదాయ శాఖ మరి ఆ నోటీసులకు ఎట్లా రిప్లై ఇస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. గోప్యత పైన పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ నోటీసుల్లో స్పష్టంగా అటవీ శాఖ పేర్కొంది. ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కట్టడాలపైన కూడా నోటీసు ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అటవీ శాఖ నోటీసులు ఇవ్వడంతో భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు అంజన్నకి అంటే అంజన్న ఆలయానికి అటవీ శాఖ నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది హిందూ మతం పైన జరుగుతున్న దాడిగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే అటవీ శాఖ భూమియా లేదా దేవాదాయ శాఖ భూమి అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొండగట్టు అంజన్న దగ్గరికి రోజు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు, అంజన్నను దర్శనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరమ పవిత్రం అంటే ఒక అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడిగా అందరూ కొలుస్తుంటారు కొండగట్టు అంజన్నను. అటువంటి కొండగట్టు అంజన్న భూములకు అటవీ శాఖ నోటీసులు ఇవ్వడం పట్ల భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ 6 ఎకరాల భూమి మాదే అని వాదిస్తోంది. ఆ 6 ఎకరాలకు సంబంధించి ఆ 6 ఎకరాల్లో అనేక అక్రమ కట్టడాలు కట్టారు. దాంట్లో కొన్ని గుడికి సంబంధించినటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి. సో దీంతో మరి ఎందుకు దేవాదాయ శాఖ మౌనంగా ఉంది? 15 రోజుల్లో సమాధానం చెప్పాలి అంటూ అటవీ శాఖ తన నోటీసులో స్పష్టంగా పేర్కొంది. మరి 15 రోజుల్లో దేవాదాయ శాఖ ఆన్సర్ చేస్తుందా లేదా, భూముల్ని ఎట్లా కాపాడుకుంటుంది? అటవీ శాఖ భూమి అయితే మరి అటవీ శాఖకి అప్పగిస్తారా లేదా అది దేవాదాయ శాఖ భూమి అని ఏమన్నా నిర్ధారణ చేసుకుంటారా అనేది ఏదో ఒకటి మాత్రం జరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దీన్ని సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సినటువంటి అవసరం మాత్రం అటవీ శాఖ పైన ఉంది, ఇటు దేవాదాయ శాఖ పైన ఉంది.